హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెన్ అవుతుందండి. నెక్ 11 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఓపెన్ అవుతుంది. అలాగే పాన్ షేప్ నెక్ కటింగ్ నేను చెప్తాను ఈ వీడియోలో. అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అండి. ఇన్విజిబుల్ పైపింగ్ చేసి నీట్గా ఎలాగా స్టిచ్ చేసుకోవాలో అది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్స్కి బాల్స్ డిజైన్ పెడతానండి. పూర్తిగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. 38 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే అండి ఈ బ్లౌజ్ ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను స్క్రీన్ పైన షో చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకోవాలి కాబట్టి అండి, లైనింగ్ ఫోల్డెడ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుని స్ట్రైట్గా ఫస్ట్ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. తర్వాత ఆ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే బ్యాక్ మనం ఓపెన్ పెట్టుకుంటే బ్యాక్ హుక్ ఐపట్టి యాడ్ చేయడానికి 1/2 ఇంచ్ మార్జిన్ మనకి స్టిచ్చింగ్లో వెళ్తుందండి. సో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ ఏదైతే ఇచ్చానో ఆ లైన్ దగ్గర నుంచి నేను కింద లైన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ ఎంత మెజర్మెంట్ తీసుకుంటే అంత దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ నేను 15 ఇంచెస్ తీసుకున్నాను మెజర్మెంట్. సో 15లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 16 దగ్గర మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎంత ఉంటే మీరు దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ నెక్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నానండి. బ్యాక్ నెక్ ఇక్కడ 11 ఇంచెస్కి ఓపెన్ చేస్తానండి. కొద్దిగా డీప్ నెక్కే ఉంది. సో 11 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఉన్నప్పుడు అండి, షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. షోల్డర్ 16 ఇంచెస్ ఉన్నప్పుడు మీరు బ్యాక్ నెక్ 11 ఇంచెస్కి ఓపెన్ చేసినప్పుడు మీరు షోల్డర్ 6 ఇంచెస్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది 38 చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్యాక్ నెక్ 11 ఇంచెస్కి ఓపెన్ చేస్తే షోల్డర్ 15 ఇంచెస్ ఉంటుంది. 15 ఇంచెస్ ఉంటే 5.5 మీరు పెట్టుకోండి. సో ఇది 16 ఇంచెస్ షోల్డర్ వాళ్ళది బ్లౌజ్ కాబట్టి అండి నేను ఇక్కడ 6 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి కిందకి ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని పైనుంచి కిందకి మనం స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. అంటే క్రాస్గా మనం ఈ బ్యాక్ పార్ట్ లైన్ని తీసుకురావాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత అండి ఇక్కడ షోల్డర్ విత్ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నెక్ బ్రాడ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 1/4 to 3 ఇంచెస్ కూడా షోల్డర్ విత్ పెట్టుకోవచ్చు. సో పైనుంచి కిందకి ఫస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ ఒక పాన్ గలా షేప్ నేను వేస్తాను. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. షోల్డర్ ఇక్కడ మీరు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ మార్కింగ్ కోసం మీ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ చూసుకోవాలి. ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 38 ఇంచెస్ ఉంటే 38ని 4తో డివైడ్ చేసుకోవాలి. 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది. సో 9.5లో కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించే బ్యాక్ పార్ట్ని మీరు పెట్టుకోవాలి. అంటే 9 ఇంచెస్ దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి ఇక్కడ మెజర్మెంట్. సో మీ వెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే వెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకుని దాంట్లో 1 ఇంచెస్ మీరు బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం ఎక్స్ట్రాగా ఇవ్వండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ 30 ఇంచెస్ ఉంటే అండి 34th పార్ట్ 7.5 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇచ్చాను. అలాగే పైన ఫుల్ చెస్ట్ 4th పార్ట్లో నేను 1/2 ఇంచ్ మైనస్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అప్పర్ చెస్ట్ అనేది కొద్దిగా టైట్గానే మనం వేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా మార్జిన్ కూడా నేను లైన్ డ్రా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని మనం ఈ షేప్లో ఒక నెక్ ప్యాటర్న్ ఇక్కడ వేసుకోవాలండి. సో చూడండి ఒక పాన్ షేప్ నెక్ నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో నేను ఎలా అయితే షేప్ ఇచ్చానో సేమ్ అలాగే పైనుంచి కొద్దిగా కర్వ్గా తిప్పుతూ మీరు సో ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు కొద్దిగా షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ అండి పూర్తిగా క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డెడ్ సైడ్ మన వైపు పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మీకు డాట్స్ కూడా వేసి చూపిస్తాను ఎక్కడ వస్తుందని. ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలని చెస్ట్ మార్కింగ్ దగ్గర గా మీరు ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కట్ పెట్టుకుని ఇక్కడ మీకు డాట్స్ అనేది వస్తుందండి. సో ఇలా మీరు డాట్స్ వేసుకోవాలి ఇక్కడ. సో బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుందండి, ఓపెన్ బ్యాక్ సైడ్. సో నెక్ ఇలా వస్తుందండి. సో ఇన్విజిబుల్ పైపింగ్ నెక్కి వేసి కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీరు ఫోల్డెడ్ సైడ్ని మీ వైపు పెట్టుకోవాలంటే నా వైపు నేను ఫోల్డెడ్ సైడ్ లైనింగ్ని పెట్టుకున్నానండి. అంటే పూర్తిగా క్లోజ్ ఉంటుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి దానిపైన ఇలాగా ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మనం
కలిపి ఇలా పెట్టుకోవాలండి. పావించి మార్జిన్ ఏదైతే హూక్ ఐ పట్టీ కోసం ఎక్స్ట్రా ఇచ్చాం కదా, అది మనం బయటికి తీసి పెట్టాలండి. అంటే అది మనం కలుపుకుంటా పెట్టాలి. సో బయటికి ఒక పావించి మార్జిన్ని తీసి నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. చెస్ట్ మెజర్మెంట్ దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఇలాగా రౌండ్ షేప్ ఇస్తూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ కోసం కూడా పైన షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసండి 7 ఇంచెస్ మెజర్మెంట్. సో పైనుంచి మనం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కూడా మీరు పాన్ షేప్ వేసుకోవచ్చండి కావాలంటే. ఫస్ట్ మనం బాక్స్ లాగా ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఇవ్వాలి. సో నేనైతే ఇక్కడ సింపుల్ రౌండ్ నెక్కే ఉంచుతున్నానండి. ఫ్రంట్ నెక్ సింపుల్ రౌండ్ నెక్కే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలండి. సో ఇక్కడ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ మనం ఇక్కడ చూసుకోవాలండి. సో ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్ కదా. సో 38 4th పార్ట్ 9.5 కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలి మీరు. సో 10.5 దగ్గర మీరు మార్క్ చేసుకోవాలి. సో పైనుంచి మనం 10.5 దగ్గర చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకోవాలండి. సో అది చెస్ట్ పాయింట్ మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కోసం చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మీరు 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కింద కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం కింద కూడా వెస్ట్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసి బ్లౌజ్ లెంత్ ఇక్కడ వేసుకుంటున్నాను నేను ఈక్వల్గా. సో ఇలా మార్క్ చేసిన తర్వాత మనం చెస్ట్ పాయింట్ దగ్గర 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే దాంట్లో మనం 3/4 ఇంచ్ తగ్గించి కింద లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే కిందకు వచ్చేటప్పటికి 3 1/4 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇలా మార్క్ చేసుకుంటే క్రాస్గా ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకోవడానికి అవుతుందండి. సో క్రాస్ లైన్ పైనే మనం చెస్ట్ ప్రిన్సెస్ కోసం షేప్ ఇవ్వాలండి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. అలాగే చెస్ట్ విత్ డాట్ విత్ ఏదైతే ఉంటుంది ఆ డాట్ విత్ నేను ఇక్కడ 3 1/4 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని ఇక్కడ ఒక చిన్న స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇదంతా మనం ప్రిన్సెస్ షేప్ ఇవ్వడానికే అండి. పర్ఫెక్ట్గా మీరు మెజర్మెంట్స్ తోటి ఇక్కడ ఇస్తే పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుందండి. సో నేను ఎలాగైతే ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను ఈ 3 పాయింట్స్ని కలుపుతూ, సో అలాగే మీరు కూడా ప్రిన్సెస్ షేప్ కోసం ఇలాగ రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇదంతా మెజర్మెంట్స్ ఒక షేప్ ఇవ్వడానికండి. ప్రాపర్ షేప్ వస్తేనే మీకు ప్రిన్సెస్ లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా మీరు ఒక రౌండ్ షేప్ ఇచ్చి డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. వెస్ట్ వచ్చి 30 ఇంచెస్ కదండి. సో 34th పార్ట్ మనం ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ 3 ఇంచెస్ అక్కడ మెజర్మెంట్ వచ్చిందండి ఫోల్డెడ్ సైడ్ వరకు. ఆ 3 ఇంచెస్ని మనం వదిలేసి 7.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో మిడిల్లో మనం కట్ చేసి తీసేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి 1 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ కుట్లకి ఇవ్వాలండి. సో ఇలాగా క్రాస్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నానండి. సో ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో మిడిల్లో కూడా నేను ఏదైతే రౌండ్ షేప్ ఇచ్చాను కదా అక్కడ కూడా కటింగ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ప్రిన్సెస్ షేప్ ఇస్తూ ఇలా కట్ చేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు స్లీవ్ కటింగ్ కూడా ఇక్కడ చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాను. స్లీవ్ లెంత్ 9 ఇంచెస్ పెట్టుకున్నానండి. సో 9 ఇంచెస్ దగ్గర నేను స్లీవ్ లెంత్ లైన్ డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్తో కలపండి, అంటే 8 ఇంచెస్కి స్లీవ్ రెడీ అవుతుంది. పైనుంచి కిందకి 3.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. క్రాస్గా నేను ఇక్కడ 8.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇచ్చానండి. అలాగే స్లీవ్ రౌండ్ దగ్గర కలిపి సింపుల్ స్లీవ్ కటింగ్ చేసుకున్నాను ఇక్కడ. సో చాలా వీడియోస్లో నేను స్లీవ్ కటింగ్ అనేది చెప్పాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకున్నాను, సైడ్ జాయింట్ వస్తుందండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా నేను స్లీవ్ లైనింగ్ పెట్టుకుని ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత బాడీ పార్ట్స్ అన్నీ మనం సెపరేట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్పడానికండి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేయడానికి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుంది అదంతా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్.
జాయింట్ చేసి ముందండి ఫస్ట్ మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఇక్కడ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్లాక్ కలర్ పైపింగ్ నేను ఇక్కడ వేసుకుంటానండి. సో బ్లాక్ కలర్ పైపింగ్ కోసం క్రాస్ పట్టీ ఇక్కడ తీసుకున్నాను నేను. క్రాస్ పట్టీని జాయింట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. దాని లోపల నేను థ్రెడ్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం పాదంని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి పైపింగ్ కోసం. సో పూర్తిగా నేను ఇలాగ థ్రెడ్ లోపల పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ లైనింగ్కే నేను ఇక్కడ పైపింగ్ని అటాచ్ చేసుకుంటానండి. సో ఏదైతే పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్నాను కదా, 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా ఉంచి మిగతాదంతా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలండి. సో ఓన్లీ 1/2 ఇంచ్ మార్జిన్నే మీకు ఉండాలి థ్రెడ్ పైపింగ్ పక్కన. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే నెక్ షేప్ ఉంది సేమ్ అలాగే మనం ఈ పైపింగ్ని ఇలాగా జాగ్రత్తగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమీ అటాచ్ చేయలేదండి నేను ఇంకాని. ఫస్ట్ నేను సింపుల్ లైనింగ్ పైనే పైపింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇటువైపు నేను కింద నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఈక్వల్గా ఉండడానికి మనం ఫస్ట్ చూసుకోవాలి, నెక్ ఈక్వల్గా ఉండేలాగా. సో ఇక్కడ పైనుంచి నేను పైపింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఆపోజిట్లో మనం పైపింగ్ని అటాచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లైనింగ్ సెట్ అవుతుందండి. సో ఇలాగ షేప్ ఎలా అయితే ఉంది ఆ షేప్లోనే మనం పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా పైపింగ్ అంతా కట్ చేసి తీసేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. అంటే ఆపోజిట్ పెట్టుకోకుండా ఫ్రంట్ వైపు పెట్టుకుని దానిపైన లైనింగ్ని ఆపోజిట్ పెట్టుకోవాలి. అంటే పైపింగ్ లోపల ఉండేలాగా లైనింగ్ని ఆపోజిట్ వైపు పెట్టుకోవాలండి. పెట్టుకుని నేను ఆల్రెడీ పాదం సెట్ చేసి ఉంచాను కాబట్టి చాలా ఈజీగా పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా ఇది ఇక్కడ అటాచ్ అయిపోతుందండి. సో ఇలా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని చిన్న చిన్న కట్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత లైనింగ్ని మనం ఇలా ఓపెన్ చేసుకుని కుట్టు వేసుకోవాలని కంపల్సరీ. కుట్టు వేసుకుంటేనే మీకు లుక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో పైపింగ్ థ్రెడ్ మీరు కొద్దిగా వెడల్పుది కూడా తీసుకోవచ్చండి. నేనైతే చాలా సన్నంగా ఉన్న పైపింగ్ థ్రెడ్ ఇక్కడ యూస్ చేశాను. సో లోపలికి లైనింగ్ని తిప్పేసి దానిపైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసేసుకుంటున్నానండి. సో చూడండి లోపలికి మీకు పైపింగ్ ఎక్స్ట్రా మార్జిన్ ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. సో ఇలా మీరు స్టిచ్ చేసిన తర్వాత సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని ఇలాగా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు ఇక్కడ చూడండి డాట్స్ కోసం మార్క్ చేశారు కదా, ఆ డాట్స్ని కూడా మీరు ఇక్కడ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటున్నాను. సేమ్ అదే మెథడ్లో మనం అటువైపు పార్ట్ కూడా సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాలండి. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో చూడండి ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా ఫినిషింగ్గా బ్లౌజ్ మీకు ఇలాగా స్టిచ్ అయిపోతుందండి. సో చిన్న చిన్న కట్ పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. అప్పుడే లైనింగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్ది. సో ఇక్కడ కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కూడా మీరు సేమ్ మెథడ్ అండి. పైపింగ్ని యాడ్ చేయడానికి నెక్కి ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఆపోజిట్లో పెట్టుకునండి ఈ లైనింగ్ని.
మీరు నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అనేది లోపల కనిపించదండి, లోపలికి వెళ్ళిపోతుంది. లైనింగ్ని లోపల వైపుకి తిప్పేసండి పైన ఒక కుట్టు వేసుకుంటే నెక్ అనేది ప్రాపర్గా సెట్ అవుతుందండి. దీని తర్వాత మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ పార్ట్కి లైనింగ్ని అటాచ్ చేసుకుంటాను నేను. సింపుల్గా ఆపోజిట్లో పెట్టుకుని మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. చేసుకునే తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, మిడిల్ పార్ట్కి మనం ఈ సైడ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత షోల్డర్ని జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ జాయిన్ చేసి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. కార్నర్లో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ రెడీ చేసిన తర్వాత కార్నర్లో కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్. అంటే బాగా చివర కార్నర్లో పైనుంచి కింద అంటే చెస్ట్ మార్కింగ్ కలిపి పెట్టుకుని మనం కార్నర్లో కుట్టు వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను ఐ పట్టీ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ వెడల్పు ఉన్న ఐ పట్టీని పైన నెక్ దగ్గర కొద్దిగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని మనం కింద వరకు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని ఆల్రెడీ నేను ఫోల్డ్ చేశానండి ఒక 1/2 ఇంచ్ ఐ పట్టీని. సో ఇలా మనం లోపల వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. పైన నెక్ దగ్గర మాత్రం కొద్దిగా ఫినిషింగ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఇంకో కుట్టు వేసుకోవాలండి. అలాగే హుక్ పట్టీ కూడా ఓన్లీ కాటన్ క్లాత్ని అంటే లైనింగ్ ఏదైతే ఉంది లైనింగ్ క్లాత్ తోటి నేను ఇక్కడ హుక్ పట్టీ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. పైన నెక్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మీరు స్టిచ్ చేయాలి. సో లోపల పూర్తిగా లోపల వైపుకి తిప్పి నేను ఇక్కడ హుక్ పట్టీని కూడా అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అటాచ్ చేసుకుని కార్నర్లో ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మనం కింద వెస్ట్కి పైపింగ్ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. సో వెస్ట్కి కూడా పైపింగ్ యాడ్ చేయాలి కాబట్టి అండి ఫస్ట్ కింద అంతా వెస్ట్ అంతా నేను స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా మనం కట్ చేయకుండా ఓన్లీ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసాం కదా, థ్రెడ్ పైపింగ్ని మనం ఇక్కడ వెస్ట్కి అటాచ్ చేసుకోవాలండి. సో 1/2 ఇంచ్ మార్జిన్ ఏదైతే ఇచ్చామో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి
మనం పూర్తిగా వెస్ట్ రౌండ్కి ఇలా పైపింగ్ని యాడ్ చేసుకోవాలి. చేసుకుని తర్వాత దీనిపైన మనం వెస్ట్ బెల్ట్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా పైపింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దానిపైన వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే పాదం కరెక్ట్గా నేను సెట్ చేశాను కాబట్టి పైపింగ్ పక్కనే మనకి కుట్టు పడిలాగా ఇక్కడ సెట్ అవుతుందండి, అంటే స్టిచ్ పడుతుంది. సో ఇక్కడ నేను వెస్ట్ బెల్ట్ వేసినా సరే కుట్టు అనేది పైపింగ్ జస్ట్ పక్కనే మనకి పడుతుందండి ఇక్కడ. సో పైపింగ్ కనిపిస్తూ ఉంటుందండి. సో పూర్తిగా వెస్ట్ రౌండ్కి నేను ఇక్కడ వేసుకుని ఇటువైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. చేసుకుని వెస్ట్ బెల్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. స్లీవ్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ లైనింగ్కే నేను ఇక్కడ పైపింగ్ని అటాచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని ఆపోజిట్లో పెట్టుకుని మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని ఇక్కడ లోపల వైపుకి తిప్పేసి పైన కుట్టు వేసుకుంటున్నానండి. వేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ స్లీవ్ని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను బాల్స్ ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ బాల్స్ని మనం స్లీవ్ రౌండ్కి అడ్జస్ట్ చేయాలండి. సో కట్ కూడా పెట్టుకుంటున్నాను. మిడిల్లో ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డీప్ తీసానండి నేను. సో ఈ బాల్స్ని మనం అటాచ్ చేయడానికి ఫస్ట్ ఏదైతే మెజర్మెంట్ ఉంది మెజర్మెంట్స్కి ఈక్వల్గా మనం మార్క్ చేసుకోవాలి. రెండు వైపులు ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచెస్ గ్యాప్లో మనం ఈ బాల్స్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. బాల్స్ మేకింగ్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఈజీ మెథడ్ అండి బాల్స్ని మనం రెడీ చేసుకోవడం. సో చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ షేప్లో వచ్చి బాల్స్ని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్గా బాల్స్ని పూర్తిగా నేను 1 ఇంచెస్ గ్యాప్లో ప్లేస్ చేసానండి. చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత అండి 1/2 ఇంచ్ పైన కూడా మనం ఇంకో కుట్టు వేసుకోవాలి. సో చిన్నగా ఇక్కడ బాల్స్ని యాడ్ చేశానండి నేను, ఎక్కువ పెద్ద సైజు కాకుండా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పైన ఇంకో కుట్టు కూడా ఇక్కడ వేసుకోవాలి. ఎక్కడైనా మీకు రఫ్ చేయాలి అనుకుంటే రఫ్ కూడా చేసి మీరు స్ట్రాంగ్గా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసానండి నేను. ఇలా మనం స్లీవ్ని 2 స్లీవ్స్ని ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని సింపుల్గా నేను స్లీవ్ని ఆర్మ్ రౌండ్కి జాయిన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే బ్లౌజు సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే చాలా డీటెయిల్ వీడియో నేను చేశానండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఆ వీడియో చూస్తే మీకు బెస్ట్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్ మెథడ్ అనేది అందులో ఉంటుంది. సో ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ 2 స్లీవ్స్ జాయిన్ చేసుకుని సైడ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ మీకు ఈ బ్లౌజ్ చూపిస్తాను. సో ఇలాగా స్లీవ్ని జాయిన్ చేసుకుని మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా అండి 38 చెస్ట్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ అనేది సెట్ అయ్యిందండి. సో ఆల్రెడీ నేను బ్లౌజ్ వేసి చూసాకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో మీరు చాలా ఈజీ మెథడ్లో ఇలా చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.